ఫ్రెండ్స్, భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, లక్షల్లో సంపాదన. 5 ఏళ్లలో ఒక బంగ్లా కట్టేశారు సిటీలో. చుట్టూ కాంపౌండ్, మంచి పూల తోట, లాన్, ఎక్స్టీరియర్ డెకరేషన్ అద్భుతం, ఇంటీరియర్ మహాద్భుతం, సెంట్రల్ ఏసీ, మాస్టర్ బెడ్రూమ్స్, డైనింగ్ హాల్, బర్మా టేక్ వుడ్తో అద్భుతమైనటువంటి 5 లక్షల రూపాయలు విలువ చేసే డైనింగ్ టేబుల్, ఫుడ్, షెఫ్, అమెరికన్ షెఫ్, జర్మన్ షెఫ్, చైనీస్ షెఫ్, ఇండియన్ షెఫ్, 4 షెఫ్స్, 4 రకాల లంచ్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, అద్భుతమైనటువంటి డైనింగ్లో సర్వ్ చేయడానికి 5 స్టార్ హోటల్ బట్లర్స్ లాంటి సర్వెంట్స్ అందరూ ఉన్నారు. అందరూ సిద్ధంగా కూర్చున్నారు భోజనానికి, లంచ్కు. కానీ ముసలి వాళ్ళు ఒక్కర్లేరు. ఆ కొడుకు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, చిన్నాన్నలు లేరు, బాబాయ్ లేరు, పెదనాన్న లేరు, అంకుల్స్ లేరు, ఆంటీస్ లేరు. ఇంకా భార్య, ఆమె తన మమ్మీని తోడు తెచ్చుకుంది. తన డాడీకి సపరేట్గా రూమ్ వాళ్ళు ఇక్కడే తీసుకువేశారు. వాళ్ళు మాత్రం రెడీ. అందరికంటే టేబుల్ ముందు రెడీగా ఉండేది ఎవరు? అమ్మాయి తల్లిదండ్రులు. వాళ్ళ వైపు ఉన్నటువంటి వాళ్ళు అన్న, వదిన, తమ్ముడు. కానీ ఆ యువకుని తల్లిదండ్రులు ఎక్కడున్నారు? ఎక్కడో మారుమూల తెలంగాణలో ఒక పల్లెలో ఉన్నారు. నీ బాంచందొర అనేటువంటి ఇంకా నాగరిక లేనటువంటి పల్లెలో వదిలేసి వచ్చారు. ఎందుకంటే వాళ్ళకు నాగరికత లేదంట, చదువుకోలేదంట. అలాంటి తల్లిదండ్రులను ఇంట్లో పెట్టుకుంటే తమకు మర్యాదకు లోటని వాళ్ళిద్దరూ అలా వదిలేశారు. ఇది నేటి కుటుంబం.